ప్రజాగణం అక్కడ ఎన్డీఏ కూటమి పార్టీలు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మూడు కలిపి సంయుక్తంగా నిర్వహించిన మహాసభ ఒక గ్రాండ్ సక్సెస్ గా భావించవచ్చు. 300 ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వహించడం, 180 ఎకరాలలో కారు, మోటార్ సైకిల్, బస్సులు, ఆటోలకు పార్కింగ్ ఏర్పాటు చేయడం అనేది ఒక విశేషం. నభూతో నభవిష్యత్ అనే విధంగా 2018లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు, జనసేన రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని కలుపుకుని తమ తడాకా ఏంటో తేల్చడానికి ఈ సభ ఒక వేదిక అయింది. దాదాపు 10 లక్షల మంది 300 ఎకరాల ప్రాంగణంలోకి వచ్చారు. మరో 10 లక్షల మంది రోడ్ల మీద ఉండిపోయారు, రాలేకపోయారు. 6 నుంచి 10 కిలోమీటర్ల దూరాన దిగి నడుచుకుంటూ వచ్చారు. అయితే సభ గ్రాండ్ సక్సెస్. కానీ రాష్ట్ర పోలీసు యంత్రాంగము ఈ సభకు ఇవ్వవలసిన సహాయ సహకారాలు అందించడంలో పోలీసు శాఖ తన విధి నిర్వహణలో ఘోర వైఫల్యం చెందిందని ఆరోపణలున్నాయి. ఈ వైఫల్యాలను లిఖితపూర్వకముగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎంకే మీనాకు ఒక లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే ఫిర్యాదుని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ భద్రతా లోపాలనేది కొట్టొచ్చినట్టున్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలకు వాళ్ళు సహకరించిన రీతిలో ఈ ఎన్డీఏ కూటమి మహాసభకు సహకరించలేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ కేంద్ర నిఘా విభాగం వాళ్ళు కూడా వారు గమనించిన విషయాలను కేంద్ర హోంశాఖకు నివేదించారనే ఆరోపణలున్నాయి. 12వ తారీఖు నాటికి సభ గురించి పూర్తి వివరాలతో డీజీపీ మరి ఆయన రాజేంద్రనాథ్ రెడ్డికి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆయన ఏమీ తగు పర్యవేక్షణలో వైఫల్యం చెందాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా తను చేయవలసిన హోంవర్క్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు ఐజీ పాలరాజు కూడా పర్యవేక్షణలో వైఫల్యం చెందారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇదంతా కూడా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగాలి. రవిశంకర్ రెడ్డి ఆయన విధి నిర్వహణలో అడుగడుగునా లోపాలు గమనించడం జరిగింది. ఇక ట్రాఫిక్ ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి అప్పచెప్పారు ట్రాఫిక్ నియంత్రణ. అసలు ట్రాఫిక్ నియంత్రణే లేదు. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక తిరుమలేశ్వర్ రెడ్డి ఎస్పీ, నెల్లూరు ఎస్పీకి గ్యాలరీలు, వివిఐపి గ్యాలరీ, విఐపి గ్యాలరీల ఇతర గ్యాలరీల పర్యవేక్షణ ఇచ్చారు. గ్యాలరీల్లో పర్యవేక్షణే లేదు. వివిఐపీల్లో, విఐపి గ్యాలరీల్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. కూర్చోవలసిన విఐపీలు వెళ్ళలేదు, వివిఐపీలు కూడా అక్కడికి వెళ్ళలేకపోయారు. ఇక సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆయన్ని ప్రధానమంత్రి దిగే హెలిప్యాడ్ ఇన్ఛార్జిగా పెట్టారు. ఈయన
హెలిప్యాడ్కి వెళ్ళవలసిన నాయకుల యొక్క జాబితా సేకరించి వాళ్ళను ఒక అరగంట ముందుగా పంపించవలసిన అవసరం ఉంది. మోదీ గారు దిగిన తర్వాత కూడా అనేక అడ్డంకులు సృష్టించి నాయకులు వెళ్లకుండా చేశారని, నాయకులు కండువాలు లేతే వాళ్ళు జ్ఞాపికలు, పుష్పగుచ్చాలు, శాలువాలు లాంటివి తీసుకెళ్తుంటే అవన్నీ తీసుకెళ్ళడానికి వీల్లేదన్నారు. ప్రధానమంత్రి ఏ సభకు వచ్చినా శాలువాలు, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు ఇవ్వటం అనేది చాలా సాధారణ ఆనవాయితీ. నాయకుల్ని ఆఖరి నిమిషంలో పంపించి వాళ్ళని ఉరుకులు పొరుగుల మీద పరిగెత్తండి హెలిప్యాడ్ దగ్గరికని ఆ విధంగా అసౌకర్యాన్ని కలిగించాడు మాధవరెడ్డి ఎస్పీ, సత్యసాయి జిల్లా ఎస్పీ. మరొక విషయము కొట్టొచ్చినట్టు కనపడింది ఏంటంటే, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఒక లైట్లు అమర్చిన టవర్ ఇక జనం ఎర్రెత్తిపోయింది. చూడాలి బాగా కనపడతారని ఆ టవర్ ఎక్కేశారు. దాని చుట్టూ టవర్ పైన లైట్లు అమర్చున్నాయి. ఈ టవర్ మీదకి ఒక 50 మంది ఎక్కేశారు. టవర్ కూలిపోయే పరిస్థితి. ప్రధానమంత్రి దూరం నుంచి ఆయన గమనించాడు. జనసేన అధినేత ప్రసంగిస్తుండగా అక్కడికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ పక్క తప్పుకోమని మైకులో, హిందీలో, ఇంగ్లీష్లో మీరందరూ దిగండి, మీకు ప్రమాదం పొంచి ఉన్నది, అక్కడ కరెంటు తీగలున్నాయి, మీ భద్రత, మీ ప్రాణము నాకు చాలా ముఖ్యము, ఏదైనా జరిగితే నా సభకు వచ్చిన మీకు ఏదైనా అవాంతరం గాని అవాంఛనీయ సంఘటన గాని జరిగితే నా హృదయం బాధపడుతుంది, దయచేసి దిగండి అని హిందీలో, ఇంగ్లీష్లో మాట్లాడుతూ వాళ్ళందరూ దిగే వరకు ఆయన మైకులో అరుస్తానే ఉన్నాడు ప్రధానమంత్రి గారు. ఆ ప్రాంగణంలో పోలీసు అనేవాళ్ళు ఎక్కడా కనపడలేదు. సరే, సహకరించి వాళ్ళందరూ దిగేశారు. మోదీ చాలా ఆనందపడ్డాడు. చంద్రబాబు నాయుడు మోదీకి కుడి పక్కన కూర్చుని ఆయన ఒక మాట అన్నాడు. మోదీజీ, మీ సమయస్ఫూర్తికి మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజల ప్రాణాలకి మీరు ఇచ్చే విలువ మాకేంటో తెలిసింది. ఆ టవర్ ఎక్కిన మా రాష్ట్రపు వాళ్ళు, మా భాష మాట్లాడేవాళ్ళు, నేను అరిచినా, నేను దండం పెట్టినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దండం పెట్టినా, అరిచినా, విజ్ఞప్తి చేసిన వాళ్ళు దిగేవారు కాదు. చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరంటే ఎంత అభిమానంతో చెప్పగానే ప్రధానమంత్రి మనని దిగమంటున్నాడు రా అని దిగేశారు. ఆ విధంగా ఎవరు ఊహించలా. ప్రధానమంత్రి మైక్ తీసుకుని ఆ టవర్ ఎక్కిన వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడటానికి ఎంత ఆయన పరితపించాడు అనేది. మరి ఆ టవర్ల చుట్టూ పోలీసులు పారా పెట్టవలసిన అవసరం లేదా? గ్యాలరీల మధ్యలో కూడా పోలీసులు, లేడీ కానిస్టేబుల్, హోంగార్డు పెట్టవలసిన అవసరం లేదా? ఆ విధంగా కూడా వైఫల్యం చెందారు. ఇప్పుడే కాదు, ప్రధానమంత్రి మోదీ కృష్ణమాదిగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఒక పెద్ద మాదిగ మహాసభ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా ఒక మహిళ టవర్ ఎక్కేసింది. వెంటనే మోదీ మైక్ దగ్గరికి వెళ్లి కిందకి దిగు అని ఇంగ్లీష్లో, హిందీలో ఆమెను దింపే వరకు ఆమెను వదిలిపెట్టకుండా దింపాడు. అంటే సామాన్యుడుగా జీవితము గడిపి రైల్వే ప్లాట్ఫారం మీద ఛాయ్ అమ్ముకుంటూ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి మోదీ మన దేశానికి ఎటువంటి గౌరవాన్ని తెచ్చాడనేది మరి వేరే చెప్పవలసిన అవసరం లేదు. కేంద్ర నిఘా విభాగం, ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రాష్ట్ర పోలీసుల వైఫల్యాన్ని హోంశాఖకు నివేదిక పంపడం వల్ల త్వరలో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు,
పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, గుంటూరు ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, సత్యసాయి ఎస్పీ మాధవరెడ్డి. వీళ్ళలో కొంతమందిపై క్రమశిక్షణా చర్యలు, మరికొంతమందిని బదిలీలు, మరికొంతమందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతూ ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆఫీసర్ల వైఫల్యాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో తిరుపతిలో ఉండేవాడు. ఆయన్ని ఒంగోలుకి లోక్సభకు పోటీ చేయమని జగన్ చెప్పిన తర్వాత తిరుపతిలో ఎస్పీగా ఉండే పరమేశ్వర్ రెడ్డిని కూడా వెంటబెట్టి ఒంగోలుకు తెచ్చుకుని పోస్టింగ్ అక్కడ వేయించాడు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ పర్యవేక్షణకు పెట్టిన డీజీపీ అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, సత్యసాయి ఎస్పీ మాధవరెడ్డి. ఈ విధంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులందరినీ కూడా అక్కడ ఈ మహాసభ పర్యవేక్షకు పంపడం కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదేమైనా అక్కడికి వచ్చిన కేంద్ర బలగాల తరపున వచ్చిన, హోంశాఖ తరపున వచ్చిన ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు కూడా మోదీ సభకు చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తపరిచారు. ఎంత ఘోర వైఫల్యం అంటే, వాళ్ళు ఇక్కడ సభకు హాజరైన వాళ్ళు ఏదైతే మైక్ కంట్రోల్స్ ఉంటాయో ఆ కంట్రోల్స్ మీదకి వచ్చారు. సభకు 3 సార్లు ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతుండగా 3 సార్లు అంతరాయం కలిగింది. మైక్ ఆగిపోవడానికి కారణం జనం తోసుకుని వచ్చి ఆ మైక్ కంట్రోల్స్ మీద పడిపోవడం వల్ల సౌండ్ సిస్టమ్ ఆగిపోయింది. ఆ విధంగా సభలో పలుమార్లు అంతరాయం కలగడానికి గల కారణం పోలీసు శాఖ నియంత్రణలో వైఫల్యమనే ఆరోపణలున్న తరుణంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది అధికారులపై శాఖాపరమైన చర్యలు గాని, క్రమశిక్షణా చర్యలు గాని, బదిలీలు గాని చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.